వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక కొత్త చోటుకు తీసుకొచ్చాను. అదేంటంటే హోల్ ఫుడ్స్ అని. అంటే గ్రాసరీస్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. మన డిమార్ట్ లాగా అనుకోండి. మీకు అక్కడ ఏమేమి ఉన్నాయో, ఎలా వెరైటీగా ఉంటుందో చూపిస్తాను. రాగానే ఓకే స్వాగతం చెబుతున్నాయి మన వీడియోకి. ఇక్కడ చూస్తారా, మార్కెట్స్ ఉన్నాయి, మన ఇంట్లో ఉన్నాయి కదా. చాలా కష్టపడి ఎందుకు పెడుతున్నానంటే చాలా కాస్ట్ ఉంటాయి. కాస్ట్ చూస్తారా, 34 అంటే ఇంచుమించు 3000 దాకా ఉంటుందండి. అందుకని అది అంత జాగ్రత్తగా చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు పెంచుకుంటారు, అది చాలా ఇష్టంగా పెంచుకుంటారు. బడ్లా ఉన్నట్టు చూస్తాం, ఇది కొంచెం పెద్దదిగా ఉంది, బాగుంది. ఇవన్నీ ఫ్రూట్స్ చాలా అందంగా ఉంటాయి. ఇలాంటి షాపింగ్ చేస్తూ షాపింగ్ చూపిస్తాను. ఇప్పుడంతా బేకరీ సెక్షన్కి వచ్చామండి. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ మఫిన్స్ ఉన్నాయి, బ్రెడ్, కుకీస్, అన్ని రకాలు ఉన్నాయండి. అన్ని షుగరీ స్వీట్సే. వీటిలో చాలా చాలా రకాలు ఉన్నాయి, పిల్లలకి ఇష్టంగా ఉండడం కోసం అన్ని ఫ్లవర్స్ టైపు. ఇవేమో ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో లీవ్స్ లాగా ఉన్నాయి. ఇవి చూడండి అసలు అన్ని కలర్ఫుల్గా ఎలా ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి, పింక్, గ్రీన్. వాటర్ క్యాన్స్, టిన్స్ ఉంటాయి కదా, కోక్ టిన్స్, అలా అనమాట. ఇవి 12 ఉంటాయంట. ఇవి కూడా భలే అందంగా పెట్టారు, కలర్ఫుల్గా. స్టాక్ మొత్తం ఇలా పెట్టేసినట్టున్నారు. కావాలంటే ఇది 12 తీసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. రకరకాల మోడల్స్ బాగుంది కదండి. ఇవన్నీ కూడా సెంటెడ్ క్యాండిల్స్ అండి. ఇవే రకరకాలు ఉన్నాయి, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, చిన్నది పెద్దది మన అవసరాన్ని బట్టి బాక్స్లా ఉన్నాయి. ఓ, ఇది కూడా క్యాండిల్స్. ఈ రకరకాల సబ్బులు స్మెల్ వస్తున్నాయి. మెరిసికల్ మ్యాంగోస్ అంట, మన రసంకాయలాగానే ఉన్నాయి చూడడానికి. పెపినో మిలన్ అంట, వాటర్ మిలన్ లాగా ఇది ఒక మిలన్. కానీ బాగుంది ఇది, ఏంటో మరి తెలియట్లేదు. వంకాయలా ఉంది, ఏంటో ఈ ఫ్రూట్ కొత్త రకంగా ఉంది. ఇదంటే డ్రాగన్ ఫ్రూట్, ఇది మనకి తెలుసు. ఎల్లో డ్రాగన్ అంట. ఎల్లో డ్రాగన్ మనం ఎప్పుడు చూడలేదు, చూడండి బాగుంది ఎల్లో డ్రాగన్ ఎలాగా. ఇదేంటి, ఇదొక మిలన్ అంట, హోమ్డ్ మిలన్. కివానో మిలన్ అంట. ముళ్ళులాగా ఉన్నాయి, ఏంటో మరి ఇది. ఇదొకటి గోల్డెన్ బెర్రీస్ అంట, బాగున్నాయి, చిన్న చిన్న టమాటా పళ్ళులా ఉన్నాయి. ఇది చెర్రీస్, ఫ్రెష్గా ఉన్నాయి, పచ్చి చెర్రీస్. మనం ప్రాసెస్డ్ చెర్రీస్ తింటామండి. ఇదేమో ప్లౌట్, ఇదేమో ప్లమ్. ఇది ఇంచుమించు ఒకేలా ఉంది కానీ వేరు. ఏంటో మరి గ్రేప్ ఫ్రూట్ అంట, దప్పపండులా ఉంది. వీళ్ళకి ఇవేనండి పికిల్స్, కీరా. ఇవేమో బీట్రూట్. మేము మొన్న మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది తింటాను నేను రోజు పొద్దున్నే అని చెప్పింది. ఇది మన ఊరబెట్టుకొని తింటారనమాట. అలాగే క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ పికిల్సేనండి. ఇవి టోటియాలు, వీటిలో రైస్, వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకొని తింటాం అనమాట, రోల్ చేసుకొని తింటాం, బాగుంటాయి. మిక్స్డ్ ఫుడ్.
కూడా అదే చిన్నది. ఓ ఇది గోకమోల్. ఇది మనం అవకాడోతో చేసుకోవచ్చు అండి. ఇది ఇంట్లో నేను మీకు ఈ రెసిపీ చూపిస్తాను. మనమే ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. నేను ఏంటో అని తీసి చూసాను అనమాట. $7 అంట. నేను చేసి చూపిస్తాను. ఫ్రూట్స్ కట్ చేసేసి చక్కగా పెట్టాను. ఇవి వాటర్ మిలన్ అన్ని కనిపిస్తుంది. కలర్ఫుల్గా పెట్టాను చక్కగా. ఎక్కువ పెద్ద బాక్స్ కావాలంటే ఈ పెద్ద బాక్స్ తీసుకెళ్ళాలి. ఆకులు ఎక్కువగా ఉంటాయి. ఇవేమో అన్నీ ఉన్నాయి. కూడా బాగుంది. ఉల్లికాడలు ఇది మనకు తెలుసు. ఇది కొత్తిమీర తెలుసు, పాలకూర తెలుసు, ముల్లంగి ఎంత సైజు ఉందో చూడండి. చెట్టుతో సహా ఉంది, 2 కలిపి. ఇవి చూడు ఎలా ఉన్నాయో. ఇది బాగుందండి. ఇది చాలా బాగుంది. పర్పుల్ క్యాబేజీ, ఇది ఒక రకం క్యాబేజీలోనే ఇంకొక రకం. సెలరీ ఇది మంచి అమ్ముతున్నాడు. ఇవి చూడండి ముల్లంగిలు ఎంత బాగున్నాయో. చిన్నవి ఇలా కట్ చేసేసుకుండా వేసేసుకోవచ్చు సాంబార్లో. బాగున్నాయి. ఇది ఒకటి తీసుకున్నాం. అన్ని కేలండి, రకాలు. కేల్లో రకాలు. ఇదొక రకము గ్రీన్ కలర్, ఇది పర్పుల్ కలర్. ఏదైనా బాగానే ఉంటుంది, కాకపోతే గ్రీన్ అయితే బాగుంటుంది. ఇది వాడడం నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇది ఆర్టిచోక్. వీటిని స్టీమ్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా వాడచ్చు అనమాట. ఇది చూడండి తామర పూల్లాగా అదొక రకంగా ఉన్నాయి, బాగున్నాయి. టేస్ట్ బాగుంటుందండి చేస్తే. పుట్టగొడుగులు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి. మష్రూమ్స్ చూడండి, ఇది ఒక రకం. ఎంత పెద్దదో. ఇది మామూలుగా మనకి దొరికేది. ఇది కూడా చాలా సైజ్ పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి రకరకాల పొటాటోస్ ఉన్నాయి. రెడ్ కలరు, పెద్ద సైజులు, రసెట్స్ అంట. ఇవి కూడా ఉన్నాయండి. ఇవేమో పెద్ద టేస్ట్ ఉండవు. ఇక్కడ చూస్తే బేబీ పొటాటోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కలర్స్ ఉన్నాయి. మనకైతే ఫ్రీగా ఇస్తారు. చెట్లు అన్నీ ఫ్రీగానే ఉంటాయి. ఇక్కడ ఇది కూడా అమ్ముతుంది. ఎంత రేట్ లేదేంటి? $4. ఇప్పుడు చూడండి ఇంకా మనం ఇటు సీ ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ అన్ని రకరకాలు ఉన్నాయి. చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఐస్టర్స్ అంట, ఆల్చిప్పలంట, ష్రింప్, లాబ్స్టర్స్ అంట. ఇక్కడ చూడండి అక్టోపస్ కూడా ఉంది. ష్రింప్ అంటే రొయ్యలండి. లాబ్స్టర్స్ అంటే అవి పెద్దగా ఉన్నాయి చూసారా అవి. ఇక్కడ రకరకాల జనాలు ఉంటారు కదండి, రకరకాల మనుషులు, చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు, అందరికీ సరిపోయేలాగా అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయండి. ఇది కోస్టల్ ఏరియా కదండి, మన వైజాగ్ లాగా అనమాట. ఇక్కడ చూడండి క్రాబ్ ఎంత పెద్దదిగా ఉందో. సియాటిల్ కోస్టల్ సిటీ అండి, పసిఫిక్ సముద్రం పక్కనే ఉంటుంది. అందువల్ల ఇన్ని వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడంతా ఆయిల్ సెక్షన్. మళ్ళీ ఇది బేక్ అట్ హోమ్ సెక్షన్ అండి. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం బేక్ చేసుకొని తినడానికండి. ఇవి క్రొజన్స్ అంటారు వీటిని. ఇది ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండే మిల్క్ అండి, బాగుంటుంది. దీంతో జున్ను చేసుకున్నాం మనం. దీంతో జున్ను చేయడం కాదు, జున్ను చేయడానికి ఈ పాలు వాడడం. ఇక్కడ చూడండి ఇంకా మనం చీజ్ అండ్ బటర్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ అన్ని రకరకాల బటర్స్, చీజ్లు అన్ని రకరకాలు ఉంటాయండి. మొన్న నేను బటర్తో గీ చేయడం ఎలాగో వీడియో చేశాను, అది కూడా పెట్టాను చూడండి దీంట్లో. ఇకపోతే ఇదంతానేమో వైన్ సెక్షన్ అండి. గ్రోసరీస్ చేసి తిరిగి వేసి వచ్చేస్తాయి కదా, పొగలు వస్తున్నాయి. మన సమోసా, లెమన్ రైస్. అలానే ఇది ఫ్రీ కాదండి. ఇలా తీసుకొని మనం బిల్ పే చేసి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి తినాలి కూర్చొని. క్యాష్ అయితే అటు, సెల్ఫ్ చెక్అవుట్. మన బిల్లు మనమే తీసి మనమే వేసేసుకుంటాం.
ఇదంతా సెల్ఫ్ చెక్అవుట్ కదండి. ఇప్పుడు మనం బార్‌కోడ్ చూసుకొని అక్కడ బిల్ ఏసేయడమే అనమాట. ఇది మనకి డీమార్ట్‌లో అంటే వాళ్ళు చేస్తారు సేల్స్ మ్యాన్స్ వాళ్ళు. ఇదేంటంటే సెల్ఫ్ కాబట్టి మనమే చేసేసుకొని అలా పక్కన పెట్టేసుకోవడం అనమాట. కొద్దిగా నీరసంగా కూర్చున్నాను అనమాట. ఎలా అనిపిస్తుంది మీకు? అన్ని తెలియని కూరగాయలు, తెలియని ఆకుకూరలు చాలా చూపించారు కదండి. మనకి ఇండియాలో అన్ని రకాలు కూడా ఇక్కడ చాలా మంచిగా వస్తాయి. వెరైటీ చాలా రకాలు ఉన్నాయి. అవి వండడం కూడా నేను చూపిస్తాను. ఎలా వండాలో ఎలా చేయాలో చూపిస్తాను. మనం కొన్నాం కదా కర్రీ చేయడం మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.